అవునా రూపక్క, మొన్న నీ ఇంట్లో కోత వచ్చిందని చేతికి ఏ దొరికి దాంతో ఎదిగినావు. తరివినా నాడు ఇంట్లో చెవులుకుంటారు. కోపం అయితే అలకటే వచ్చింది కానీ మరి అట్లా ఎందుకు రావాల్సి వచ్చినాయని ఆలోచన చేసినావా? ఆలోచన అంటే ఏం చేయాలి? అవి రాకుండా ఇంటి చుట్టూ జాలి కట్టియన్నా. గది మన తెలివి. మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పళ్ళ చెట్లు ఆ గుట్ట పొంటనో చెరువు కట్ట పొంటనో పెంచితే నువ్వు రమ్మన్నా అవి నీ ఇంటికి రావు. వాటి కడుపు నింపే చెట్లను కొట్టుడే, అవి కడుపు కాలు లేకైతే వాటిని కొట్టుడే. కానీ మనం ఎన్ని చెట్లు పెట్టినా వేస్ట్ అంకుల్, కోతులన్నింటినీ విరగొడతాయి. అవి తెలిసి తెలవక కొమ్మలను మాత్రమే ఎరగొడతాయి, మన లెక్క చెట్లనే లేకుండా చెయ్యి. అంత మంచిగానే ఉంది కానీ ఇప్పుడు పండ్ల చెట్ల కోసం మందిలో పడి తిరిగివన్నావా? ఎవడు తిరిగి ఉన్నా నిన్ను? నువ్వు బీరు దాగా 150 రూపాయలు కొంటావు, ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్లు 4-5 ఇస్తాడు, అవి కొంటావు నాటు. వాటి కోసం మా కడుపు చంపుకోమన్నావా? ఆ